యోహాను సువార్త 3వ అధ్యాయము 1వ వచనములో ఒక వ్యక్తి కనబడతా ఉన్నాడు. ఆయన పేరు నికోదేము. యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేమెరుగుదుము. చూసారా, యూదుల అధికారి అయినటువంటి ఈ నికోదేము యేసు ప్రభు గురించి ఏమి తెలియజేస్తున్నాడు? దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవు. ఈ లోకంలో ఉన్న ఏ బోధకులు బోధించలేనిది బోధించుచున్నవాడు నీవు అని ఎరిగిన వాడై ఉన్న నికోదేం మరింత రక్షణలోనికి రావడానికి, మరింత ఆత్మీయత ఆయన సంపాదించుకోవడానికి, ఆత్మీయంగా ఎదగడానికి, ఆత్మీయంగా జన్మించడానికి యేసు ప్రభు దగ్గరకు వచ్చినటువంటి ఆయన యేసు ప్రభు గురించి ఇస్తున్న సాక్ష్యం ఏమిటి అనంటే, నీవు దేవుని దగ్గర నుంచి వచ్చిన బోధకుడవు. నికోదేము అనేటువంటి ఆయన సత్యాన్ని వెతుకుతున్నాడు. ఈ లోకంలో కూడా చాలా మంది సత్యాన్ని వెతికేటువంటి క్రమములో అనేకులైన వారు యేసు ప్రభువును తిడతారు, ఆయన యొక్క బైబిల్ గ్రంథాన్ని కాల్చేస్తారు. అనేకులైనటువంటి వారు ఇష్టానుసారంగా అభిషిక్తులను, యాజకులను చంపేస్తారు. వారు వెతికేది, వారు చూసేది, వారు నమ్మేదే దైవమని, యేసుక్రీస్తు ప్రభు వారు దైవము కాదని ఇష్టానుసారంగా ఉండేటువంటి వారు వారి యొక్క జీవితంలో ఒకానొక రోజున యేసు ప్రభు గురించి తెలుసుకున్నప్పుడు వారు ఎంతగానో బాధపడి ఏం చేస్తారు? యేసు ప్రభు దగ్గర ప్రలాపించేటువంటి వారుగా ఉంటారు, ఏడిచేవారుగా ఉంటారు. మరింత పశ్చాత్తాపము కూడిన వారై అంగీకరించి ఆయన గురించి తెలుసుకున్న తర్వాత వారు కూడా అలాగే ఉంటారా అని అంటే, సౌలు ఏం చేశాడు? ఇష్టానుసారంగా భయంకరమైన రీతిగా హింసలు పెట్టేటువంటి సౌలే మారి ఏం చేశాడు అనంటే పౌలుగా మారి ఆయన సువార్తను ప్రకటించిన వాడై ఉన్నాడు. ఈ రోజున చాలా మంది సత్యాన్ని వెతికే క్రమములో వారి యొక్క జీవితాలు సమర్పణ చేసుకుంటారు. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, నికోదేము అనేటువంటి ఆయన సత్యాన్ని వెతకడం మొదలు పెట్టాడు. అఫ్కోర్స్ ఆయన చదివేది ధర్మశాస్త్రమే, కానీ ఆ ధర్మశాస్త్రము ద్వారా నేను రక్షణ పొందుకుంటాను గాని యేసు ప్రభువు ద్వారా నేను నిత్య జీవం పొందుకుంటాను అని తలంచాడు గనక ఆయన ఎక్కడికి వచ్చాడు? యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఈ రోజున మరి మనందరం ఎక్కడికి వచ్చాం? ఆయన సన్నిధానంలోనికి వచ్చాం, ఆయన సముఖంలోనికి వచ్చాం. మనము కూడా నిత్య జీవాన్ని వెతుకుతున్నామా? సత్యాన్ని వెతుకుతున్నామా? అయ్యా, మేము ఆల్రెడీ సత్యాన్ని కలిగి ఉన్నాం అని మనం అనుకుంటా ఉంటాం. కానీ ఆయన ఒక మాట అంటున్నాడు, నేను ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివినంత మాత్రమున నేను దేవునిలో లీనమై ఉన్నట్టు కాదు అని భావించాడు అంటాడు. సత్యము గురించి వెతుకుచున్నటువంటి ఆయన నీతి సమాధానము కొరకు ఆకలి కొనినటువంటి వాడుగా కనిపిస్తున్నాడు. నీతి సమాధానము ఎవరు? యేసు ప్రభువే. ఈ నీతి నేను ఉన్న చోట లేదు, నేనున్న చోట నాకు సమాధానము దొరకలేదు అని అనుకొని యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన ఏం పొందుకున్నాడు? నీతిని పొందుకున్నాడు, సమాధానమును ఆయన పొందుకున్నటువంటి వాడై ఉన్నాడు. ఈ రోజున మనలో నీతి ఉన్నదా? ఈ రోజున మనలో సమాధానం ఉన్నదా? ఒకసారి ఆలోచన చేద్దాం. ఒకడు కొత్తగా జన్మిస్తేనే గాని, అప్పుడు నికోదేమన్నాడు, అయ్యా, ముసలివాడుగా ఉన్నటువంటి వాడు ఎలాగ మరలా కొత్తగా జన్మిస్తాడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మిస్తాడా? ఏమన్నాడండి? ఆయన ధర్మశాస్త్ర గ్రంథం చదివాడు కానీ ఆయనకింత డెప్త్ ఆలోచన కలిగినటువంటి జవాబు ఆయనకి తెలియట్లేదు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారు సెలవిస్తున్నటువంటి మాట, ఒకడు కొత్తగా జన్మించడం అంటే మరలా తల్లి గర్భమున జన్మించడము కాదు. ఒకడు నీటి మూలముగా తన శరీరము కాపాడబడాలి, రెండవది ఆత్మ మూలముగా తన యొక్క ఆత్మ రక్షించబడాలి. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశించలేడని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరి మనము ఏ విధముగా జన్మిస్తూ ఉన్నాం? ఏ విధముగా జన్మించాము? ఈ లోకములో శరీరము జన్మ మనకు తెలుసు, కానీ యేసుక్రీస్తు ప్రభు రావడం వల్లే నువ్వు నీటి మూలముగా రక్షించబడతావు అనేది తెలిసింది. కాబట్టి నికోదేము అనేటువంటి ఆయన ఏం చేశాడనంటే మరింతగా లోతుగా దేవుని యొక్క విషయాలను తెలుసుకున్నాడు. ఆయన అధ్యయనం చేశాడు, దేవుని దగ్గరకు వచ్చాడు, రక్షించబడిన వారి వరసలో ఉన్నటువంటి వాడై ఉన్నాడు నికోదేము. అరిమతయి యోసేపు అనేటువంటి ఆయనేమో సమాధిస్తే ఆ సమాధిలో యేసు ప్రభు ఉంచినప్పుడు ఈ సుగంధ ద్రవ్యాల్ని ఈ నికోదేము తీసుకొచ్చిన వాడై. అందుకని నికోదేముని ఏమన్నారు అనంటే రహస్య శిష్యుడు. ఏమన్నారమ్మా? రహస్య శిష్యుడు. రహస్య భక్తులు, రహస్య క్రైస్తవులు నేటి దినాన చాలా మంది లోకంలో ఉన్నారు. వారిని మనం చూస్తే ఏమనుకుంటాం అంటే దేవుని గురించి తెలియదేమనుకుంటా ఉంటాం. కానీ ఒక్కసారి వారిని ఏమన్నా పలకరించేమనుకోండి, దేవుని గురించి అనేకమైనటువంటి విషయాలు చెప్తే మనం ఆశ్చర్యపోతాం.
అలాగే రహస్య భక్తులు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. అలాంటి రహస్య భక్తుల్లో ఒకడే ఈ యొక్క నికోదేము. కనబడేది 12 మందే గాని కనబడని శిష్యుడు, దేవుని కొరకు ఉపయోగపడిన వాడు ఈ నికోదేము. అరిమతయి యోసేపు నికోదేము ఎంత చక్కగా వాడబడ్డాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప రక్షణ దేవుని ద్వారానే వస్తుందని నమ్మిన వాడు నికోదేము. సత్యమును గురించి వెతికిన వాడు నికోదేము. అలాగే మనము కూడా ఆయన సత్యమై ఉన్నాడు. ఆయన శిలువ ద్వారా ఆయన రక్షణను వెతికి ఆయన రక్షణలు మనమును పాలి భాగస్థులై ఉండేటువంటి గొప్ప కృప దేవుడు ఇక్కడ ఏకీవించి మనకు అనుగ్రహించును గాక.